హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పంచాయతీల్లో పైచెయ్యి తొలి దఫా పంచాయతీల్లో 84.28% పోలింగ్, అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో నమోదు. మొత్తానికి గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 4231 సర్పంచులకు గాను 2367 హస్తం ఖాతాలో పడ్డాయి. పల్లెపోరులో హస్తం హవా నడిచింది. ఒక రకంగా హస్తం పార్టీయే పైచేయింది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేసు, బీజేపీ ఫోర్త్ ప్లేస్‌కి పోయింది. బీజేపీ పార్టీ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. బీఆర్ఎస్‌కి కాంగ్రెస్ పార్టీకి సగం తేడా ఉన్నాయి. దాదాపు 2200 గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కైవసం అయితే 1100 చేంజే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక రకంగా అధికార పార్టీ హవా కనపడది. అధికారం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇక్కడ రైతుల్లో గానీ, మహిళల్లో గానీ, నిరుద్యోగుల్లో గానీ, యువతలో గానీ అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీ అయితే ఏదైనా పని చేస్తది, ప్రజలకి అభివృద్ధి అయిద్దనే ఒక కోణం అయితే స్పష్టంగా కనపడది. కాంగ్రెస్ పార్టీ అయితే పైచేయి చూపించింది. దానికి సంబంధించిన ఒక వార్తని తొలి విడత పంచాయతీ ఎన్నికల అధికార కాంగ్రెస్‌దే పైచేయి. అసెంబ్లీ ఎన్నికల గ్రామీణ ప్రాంతాల అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజార్టీ సర్పంచ్ స్థానాలు కూడా తమ ఖాతాలో వేసుకుంది. తొలి విడత తొలి విడత సంబంధించి మొత్తం 4236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3536 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలను కలుపుకొని 2367 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారు సర్పంచులుగా ఎన్నికయ్యారు. 4236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇస్తే 3836కే అయినాయి ఎన్నికలు. మిగతా ఏకగ్రీవాలైనయి. ఇక దాంట్లో 2367 గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక 1100 చేంజు బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ మాత్రమే 186 సీట్లలో మాత్రమే బీజేపీ గెలిచింది. ఇది మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్టునైతే నిరూపించుకుంది. బీజేపీ పూర్తిగా దిగసీలింది. పూర్తిగా కాడి కిందేసినట్టు అనిపిస్తుంది. దీనికి సంబంధించి దీనికి రిలేటెడ్గానే ఇక్కడ వార్తనిచ్చింది. అక్కడైతే బీజేపీ ఎట్లయితే కుదేలైందో, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ రిజల్ట్ వస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు 8 మందితో సమావేశమైంది. 8 మంది ఎంపీలు రాజ్యసభ మెంబర్లతో. మీ పనితీరు మీరు పని చేయట్లేదని సూటిగా చెప్పిండు. పని చేయట్లేదనే కాదు, చాలా ఒక రకంగా తలంటిండు బీజేపీ ఎంపీలని. ఓవైసీ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ ఓవైసీ పనితీరు బాగుంది మీకంటే అని చెప్పిండు. ఓవైసీ ఎంఐఎం పార్టీ బీజేపీ డెడ్ ఆపోజిట్ ఉంటాయి వాస్తవంగా, సిద్ధాంతపరంగా. అట్లాంటి సిద్ధాంతపరంగా డెడాంటీ ఉన్న ఎంఐఎం పార్టీని ప్రధానమంత్రి రోడ్లతోని పొగిడిండు. ఓవైసీ సోషల్ మీడియా కానీ, ఓవైసీ యాక్టివిటీస్ కానీ, ఓవైసీ రాజకీయ ఆ వ్యూహాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎందుకు చేయలేకపోయే పరిస్థితి, ప్రతిపక్షంగా ఎందుకు పోరాడలేకపోతాం అని ఒక రకంగా తలంటండి. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు పిలుచుకొని మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే కాదు, పగ్గాలు ఎవరి చేతిలో పెట్టాలో వాళ్ళ చేతిలో పెట్టాలి. బండి సంజయ్ లాంటి నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక రకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 48 కార్పొరేట్ స్థానాలు గెలిచింది బీజేపీ. ఒక హైప్ వచ్చింది, ఒక ఊపు వచ్చింది. బీజేపీ అసలు ఆల్టర్నేట్ పార్టీ అయితే భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందా అనే ఒక ఎలివేషను, ఒక ప్రచారం, ఒక ఊపు, ఒక హైప్ వచ్చింది. అట్లాంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్‌గా బండి సంజయ్‌ని తీసి పక్కన పెట్టారు, కిషన్ రెడ్డికి ఇచ్చారు. గతంలో కిషన్ రెడ్డి గారు చేశారు బీజేపీ అధ్యక్షుడిగా. కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడిగా చేసినప్పుడు బీజేపీ పార్టీ ఎట్లా ఉండేదంటే పాము చావదు, కర్ర ఇరగదు. సేమ్ మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత అదైంది. పాము చావకుండా, కర్ర ఇరగకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పుడు మళ్ళా రామచంద్రరావు గారిని పెట్టారు. అంటే మీ సెలక్షను, మీ ఎలక్షన్‌లోనే తేడా ఉంది. మీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో, జిల్లా అధ్యక్షుల ఎంపికలోనే చాలా పొరపాట్లున్నాయి అని చెప్పి నేనంటలే, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కింద స్థాయిలో అంటున్నారు. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన రోజు చాలామంది బీజేపీ అభిమానించే బీజేపీ కార్యకర్తల, నాయకులు చాలా ఆవేదన పడ్డారు. బండి సంజయ్‌ని ఎంపిక చేసినప్పుడు ఆయన వర్త్ ఏందో, ఆయన స్టెమినా ఏందో తెలియదు. కానీ ఎంపిక చేసిన తర్వాత బీజేపీ పార్టీకి వచ్చిన హైప్ తెలంగాణలో గ్రామాల దాకా వెళ్ళింది. టచ్ అవుతుంది అప్పుడే గ్రామాలకి. ఆ పరిస్థితుల్లో ఆయన తీసేశారు. అక్కడే పునాది పడ్డది బీజేపీ పార్టీ పతనానికి తెలంగాణలో అనేది ఈరోజు బీజేపీ కార్యకర్తలు మాట్లాడుకున్నారు. మీరు ఏదో ఒక సంవత్సరానికి పిలిచి మీరు పని ఎందుకు చేయట్లేదు, ఏం పని చేస్తారు? పార్టీ నడిపే సారథి కరెక్ట్ లేకపోతే, సారథులు కరెక్ట్ లేకపోతే ఆ ఇంజన్ నడవదు, ఆ బండి ముందుకు పోదు. ఇది గమనించాలి మీరు తప్ప. ఇక తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ ఆగ్రహం. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ముఠా తగాదులు పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ చేజార్చుకున్నాం.
మన సోషల్ మీడియా కంటే అజదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉంది. కనీసం ఆయన్ని చూసి అయినా నేర్చుకోండి. ఓవైసీని చూసి అయినా నేర్చుకోండి అంటుండు. అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే దానికి తెలంగాణలో బీజేపీ నాయకులతో పాటు బీజేపీ జాతీయ నాయకులు కూడా కారణమే దానికి. కేవలం వాళ్ళ మీద నెట్టడానికి లేదు. మీకు స్టైల్ ఎక్కువ, పని తక్కువ అంటూ ఓ ఎంపీపై ఆగ్రహం. మీరు ఢిల్లీలో ఉండేది తక్కువ, హైదరాబాద్లో ఉండేది ఎక్కువ. అయినా పార్టీ బలంగా లేదని కేంద్ర మంత్రులపై ధ్వజం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుపై సంతృప్తి. జగన్ విమర్శలను తిప్పికొట్టాలని ఏపీ బీజేపీ ఎంపీలకు సూచన. ఇది రాసింది. ఏపీకి సంబంధించి కూడా మిక్స్ చేసి రాస్తుంది ఆంధ్రజ్యోతి కాబట్టి సహజంగానే వీళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది మొత్తానికి బీజేపీ ఎంపీలను అయితే ఒక లాగిచ్చిండు మోడీ. ఆ లాగించడంతో పాటు కేంద్ర నాయకులకు కూడా మీరు జాతీయ నాయకులకు కూడా కాస్త తలంటి అసలు ఏం జరుగుతుందో తెలంగాణను గమనించండి అని చెప్పాలి. రైట్. 2000 కోట్ల భూదందా, సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. ఓఆర్ఆర్ పొడవున 100 ఎకరాల సొంతం. దుండిగల్లు గౌడవల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం. 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, 60 ఎకరాలు సీలింగ్ భూమి. గత ప్రభుత్వంలో మొదలు ఈ సర్కారుల సహకారం. 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్కి అనుమతి. సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్న సీసీఎల్ఏ. ప్రమాణం ఉల్లంఘించిన ఖాతరు చేయని రెవెన్యూ. 2 వారాల్లో 4 వారాల రిజిస్ట్రేషన్. ఎమ్మెల్యే కుమారుడు కంపెనీ కోసం చట్టాలు గాలికి. గౌడెల్లి వద్ద ఇదట దుండిగల్ వద్ద 2000 కోట్ల భూదందా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు సంబంధించిన కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిందట. 22A కింద ఉన్న భూమి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 22A నుంచి తొలగించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళకి అవకాశం ఇచ్చి జీవోలతోని మార్చి చట్టాలను తొంగలో దొక్కి ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి కబ్జాలు చేస్తుంటే, దందా చేస్తుంటే, 2000 కోట్ల రూపాయల భూ కుంభకోణాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంది. ఎందుకు సైలెంట్గా ఉంది? మీకు కూడా వాటాలు ఉన్నాయా? మరి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు? మళ్ళీ రాయాలి ఆంధ్రజ్యోతి. ఆయన పేరు బయట పెట్టలే. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నాడు. మరి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం ఏంది? గతంలో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన అప్పుడు మంత్రిగా పనిచేసిన ఆయన పైన తొడలు కొట్టిండు. ఆయన తొడలు కొట్టిండు. రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. దమ్ముంటే రా సవాల్ చూసుకుందామని చెప్పి. నేను ఏడా కబ్జా చేయలేదు, నేను ఒక సెంటు కూడా కబ్జా చేయలేదని. అదే కబ్జాలపైన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్లో పెద్ద ఎత్తున ఆధారాలతో సహా నేను బయట పెడతాను, వీళ్ళు జైలు పాలవుతారు, కటకటాల పాలవుతారు, కబ్జాల కోర నుంచి నేను వస్తే తీస్తా అన్నాడు. ఏడిపోయిందో లేవు. ఆయన మర్చిపోయిందా, మరి చిప్పిపోయిందో తెలియట్లే. రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలే. ఆ మాట్లాడకపోవడానికి కారణం ఇంటర్నల్గా ఒప్పందాలు జరిగినాయా? ఎందుకు మాట్లాడలే? ఆ తొడలు కొట్టిన మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మల్లారెడ్డి. ఆ మల్లారెడ్డి పైన తొడలు కొట్టిన మల్లారెడ్డి బాగానే ఉండు. ప్రూఫ్ చేస్తాన ఆధారాలతో సహా ప్రెస్కి వచ్చిన రేవంత్ రెడ్డి గారు బాగానే ఉండు. మధ్యలో చెరువులు కబ్జా అయినాయి, కుంటలు కబ్జా అయినాయి, 22A కింద భూములు కబ్జా అవుతున్నాయి. అంటే ఎవరు అధికారంలో ఉన్నా వాటాల కోసం తపన తప్ప మీరు ప్రజల కోసం అయితే ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్యలు తీసుకోరు? మరి మల్లారెడ్డి దట్టు ఉండగానే ఇంకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన భారీ కుంభకోణం అంటూ పేరు రాయలేదు. ఎందుకు మల్లారెడ్డిని స్పెసిఫిక్ ఆయన పేరు ఏం రాయలేదు, కానీ ఇక్కడ ఆయన ఎందుకు తీసుకుంటున్నా అంటే ఆయన విషయంలో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూటిగా విమర్శించిండు, ఆరోపణలు చేసిండు. ఆరోపణలపైన ఇంతవరకు చర్యలు లేవు. ఆరోపణలపైన తొడలు కొట్టిన మల్లారెడ్డి ఆయన స్పందన లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త ఆయన పేరు వచ్చింది. మరి ఆయన తెలియదు, కానీ మొత్తానికైతే 22,000 కోట్ల భూదందా. ఈ దందాలు నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే సీట్లో కూర్చున్నోడు చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉంటే ప్రజల కోసం ప్రజల ఆస్తుల్ని కస్టోడియన్ కాపాడాలని కమిట్మెంట్ ఉంటే దందాలు ఉండవు. ఈ పార్టీలు కేవలం జెండాల కోసం వాళ్ళు జనాల మభ్యపెట్టడానికి, కానీ జెండాలు వేరే ఉంటాయి, అజెండాలు వేరే ఉంటాయి. కానీ ఇక్కడ భూములు పంపకాలు కుంభకోణాలకు వస్తే అందరూ వాటాదారులే, దాంట్లో డౌట్ లేదనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. రైట్. ఆంధ్రప్రభ తెలంగాణలో బీజేపీకి ఏమైంది? పదవుల్లో ప్రాధాన్యం ఇస్తాను, అయినా ఎందుకు వెనకబాటు? గ్రాఫ్ పెరగడం లేదు, సోషల్ మీడియా వీక్, ప్రతి విషయం నాకు తెలుసు, అగ్రనేతల మధ్య గ్యాప్ ఉంది, పరిస్థితిని చక్కదిద్దండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాసు. ఏమైందంటే ఏమైంది? ప్రతి విషయం మీకు తెలిసాక ఎందుకు మాట్లాడరు? మరి ప్రతి విషయం మీకు తెలుసు అంటున్నారు, వెనకబడ్డది అంటున్నారు, పని చేయట్లేదు అంటున్నారు, మీకంటే ఓవైసీ బెటర్ అంటున్నారు. ఇన్ని తెలిసిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం? ఇప్పటికైనా మరి సురుకుందా? మీరు ఆ దృష్టి పెడతారంటే పెట్టరు వాళ్ళు అని బీజేపీ కార్యకర్తలు మాట్లాడరు. అన్నీ తెలిసిన తర్వాత ఎందుకు వదిలేస్తాను? మరి
మార్చిలో విద్యుత్ ఛార్జీల పెంపు, లోటు బడ్జెట్‌ని పూడ్చుకునేందుకు డిస్కమ్‌ల ప్రతిపాదన, లోటుతో పాటు వెంటాడుతున్న నష్టాలు, మారనున్న స్లాబులు. కిలోవాట్‌కు ఫిక్స్డ్ ఛార్జీలు రూ. 50 పెంచే యోచన, ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు. మార్చిలో వస్తుందట విద్యుత్ ఛార్జీల పెంపు. ఈ మధ్య కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రభుత్వం ప్రకటించింది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, ఇట తెలంగాణ. ఇప్పుడు మార్చిలో లోటును బడ్జెట్‌ను పూడ్చుకుంటున్నట్టు డైరెక్ట్‌గా కాదు, ఇండైరెక్ట్‌గా. యూనిట్ ఛార్జీలు పెంచకుండా ఫిక్స్డ్ ఛార్జీలు పెంచుతారట. ఆ ఫిక్స్డ్ ఛార్జీలు ఒక్కొక్క బిల్లు పైన ఫిక్స్డ్ ఛార్జీలు మీన్స్ 100 నుంచి లేదా 1 నుంచి 50 యూనిట్ల వరకు ఒక ఇంత ఫిక్స్డ్ ఛార్జీ, 50 నుంచి 100 వరకు వస్తే ఇంత ఫిక్స్డ్ ఛార్జీ అని పెడతారు. ఆ ఫిక్స్డ్ ఛార్జీ 100 యూనిట్లు దాటితే రూ. 150 పడుద్ది. 100 లోపు అయితే రూ. 50 పడుద్ది. ఇక అది ఒకటి పెడతారు, యూనిట్లు లెక్క కాకుండా పెంచే ఏర్పాటు అయితే జరుగుతుంది. ఏదో ఒక రూపంలో అయితే విద్యుత్ ఛార్జీలు పెంచుతారట. మార్చి నుంచి లోటు బడ్జెట్‌ని పూడ్చుకుంటారట. పూడ్చుకునేదానికి రైట్. బియ్యానికి ట్రంప్ దెబ్బ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు సోనా మసూరి, సుంకాలు పెంచితే అక్కడ పెరిగిపోనున్న మసూరి ధరలు, ప్రవాస తెలుగువారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం. రాష్ట్రం నుంచి ఏటా 1,00,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అమెరికాకు, వాటి విలువ దాదాపు 1000 కోట్లు. సుంకాలు అమల్లోకి వస్తే పడిపోనున్న బియ్యం ఎగుమతిదారులు లాభాలు, అదే జరిగితే ధాన్య సేకరణ ధరలు తగ్గే ప్రమాదం. భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్న బియ్యంపై సుంకాలు విధిస్తామన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన కార్యరూపం దాల్చితే తెలంగాణ పైన ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో రైస్ ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాణిజ్య వర్గాలు, రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు అధికారిక నివాసం వైట్ హౌస్లో అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ప్రతినిధులతో జరిగిన సమావేశం తర్వాత భారత్ నుంచి యుఎస్ఏకు ఎగుమతి అవుతున్న బియ్యంపై సుంకాలు విధించే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి జాబులు చేసుకొని స్థిరపడ్డ వాళ్ళపైన బంతి ఆట ఆడుతాడు ఒక రకంగా. ఏదో ఒక సుంకాలు, పన్నులు, ఇది అదని టారిఫ్ల పేరుతో వేసి చివరికి తినే బియ్యం పైన కూడా ఆయన సుంకాలు వేసే పరిస్థితి ఉందా. సుంకాలు వేస్తే ఎగుమతిదారులకు నష్టాలు వస్తాయి కాబట్టి ఎగుమతులు తగ్గుతాయి. అంటే అమెరికాకి ఎగుమతి చేయరు. అమెరికాకి ఎగుమతి చేయనప్పుడు ఇక్కడ స్టాక్ పెరిగిద్ది. అప్పుడు ఇక్కడ ఒడ్లు పండించిన రైతుల పైన, వాళ్ళ ధరల పైన ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడ సుంకాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటేనేమో ఎటు వెళ్ళి అటు వెళ్తాయి. అమెరికాకి ఇంకొకెళ్ళికి ఎవరు కొనేటోళ్ళు వాళ్ళు కొంటుంటారు. ఇక్కడ ఫ్రీ ఉంటుంది, మార్కెటింగ్ ఈజీ అయింది. ఎప్పుడైతే అక్కడ పెంచారో అక్కడ స్టక్ ఆఫ్ అయింది, ఎగుమతిదారులు అక్కడ ఎగుమతి చేయరు. ఎగుమతి చేయనప్పుడు ఇక్కడ మిగిలిపోద్ది, డిమాండ్కి మించి సప్లై పెరిగింది. సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధరలు తగ్గే ప్రమాదం ఉంది. ట్రంప్ దెబ్బ బియ్యం పైన కూడా పడ్డది. రైట్. దిశ పేపర్ చూద్దాం. ఆర్టీఐ కింద సమాచార వివర, కోర్టు ఆదేశాలు సైతం పాటించరా. ఐఏఎస్లు ఇలంబర్తి, ఆర్వీ కరణం తీర్పై హైకోర్టు ఆగ్రహం. ఇరువురికి నోటీసులు జారీ, వచ్చే నెల 26లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ఏంది? భారత రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఇచ్చిన చట్టాలని గౌరవించి ఆ చట్టాలను కాపాడి, చట్టాలని అతిక్రమించకుండా ప్రజల హక్కులను కాపాడి వ్యవహరించాల్సిన అధికారులు. దాని ప్రకారం 2005 అక్టోబర్ 12న యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాల నుంచి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని ఉచితంగా పొందే హక్కు ఉంది. ఉచితంగా అంటే పేజీ కిందనే ఛార్జ్ ఉంటుంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏ పౌరుడైనా వెళ్ళి దరఖాస్తు ఇచ్చి ఆ సమాచారాన్ని అడిగే హక్కు ఉంది, ప్రజలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి. అవి అడిగితే జిహెచ్ఎంసీలో కమిషనర్గా ఉన్నప్పుడు ఇలంబర్తి కానీ, ఇప్పుడు కమిషనర్గా ఆర్వి కరుణ కానీ ఆర్టీఐ కింద సమాచారం అడిగితే సమాచారం ఇవ్వరు. అప్పీల్ చేస్తే సమాచార కమిషన్ ఆర్డర్ చేస్తే సమాచారం ఇవ్వరు. ఇక అక్కడ కూడా లేదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ వేసి వీళ్ళు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించారు, సమాచారం ఇవ్వట్లేదంటే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళకి సమాచారం వేయండి. అట్లా ఇవ్వరు. మళ్ళా వెళ్లాల్సిన పరిస్థితి, హైకోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ వేస్తే అప్పుడు నిన్న కోర్టు వీళ్ళిద్దరు ఐఏఎస్లకి మీరు సమాచారం ఇవ్వరా అంటే, ఒక ఐఏఎస్ స్థాయిలో చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇట్లాంటి చట్టాన్ని ఉల్లంఘిస్తే కింద ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారు? అంటే ప్రతి ఆర్టీఐ యాక్టివిస్టు, ప్రతి ఆర్టీఐ కావాల్సిన దరఖాస్తుదారుడు హైకోర్టు దాకా వెళ్ళి పిటిషన్లు వేసి తీసుకుంటారా? దీనికోసం చట్టం ఉంది. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలరు? హైకోర్టుకి వెళ్ళి ఎక్స్పెన్సివ్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది? అసలు హైకోర్టు దాకా వెళ్ళే అవకాశాన్ని, అసలు ఆ ఛాన్స్ని ఎందుకు తీసుకుంటున్నారు ఆఫీసర్లు? ఏం మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తే దండగేంటి?
అంటే మీ అవినీతి, అక్రమాలు బయటపడితే మీ ఆఫీసర్లని కాపాడే ప్రయత్నమా? సిగ్గుపడాలి ఐఏఎస్ ఆఫీసర్లు ఈరోజు. మీరే ఈ పరిస్థితుల్లో ఉంటే కిందున్న అధికారులు ఎట్లా ఇస్తారు అది సమాచారాన్ని? ఈరోజు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, జిల్లా పరిషత్తుల ఆఫీసర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు, రెవెన్యూ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఒకరు ఆర్టీఐ అంటే లెక్కలేనితనం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టా తీసేయండి, పక్కన పెట్టేయండి. లేదని రాయండి, ఉందని రాయండి, లేకపోతే ఇయ్యట్లేదని రాయండి, దొరకట్లేదని రాయండి. రకరకాల కుంటి సాకులతోని ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమానికి ఇగో ఇట్లాంటి ఐఏఎస్లే పునాదేస్తాం. ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితి. కఠినమైన చర్యలు చట్టంలో చాలా స్పష్టంగా జరిమానాలు విధించాలని చెప్పింది. రూ. 25,000 జరిమానా విధించవచ్చు అధికారులకి. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం 35 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే. హైకోర్టు ఎట్లాగ ఇచ్చిందేమి ఇచ్చింది, వీళ్ళకి జరిమానా వేయండి ఐఏఎస్ ఆఫీసర్లకి. వేస్తేనన్నా కింద ఉన్న ఆఫీసర్లకు బుద్ధి వస్తుంది, భయపడతారు. జరిమానాలు వేయాలి, శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టంలో స్పష్టంగా ఉంది. ఏ ఆర్టీఐ కమిషనర్ ఒక జరిమానా వేయడు, సోకాదులు ఇస్తారు, వదిలేస్తారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆర్టీఐ కమిషనర్ల దగ్గరికి వెళ్తే ఆర్టీఐ అప్లికేషన్ పెట్టిన అప్లికెంట్కి గౌరవం లేదు, అధికారిని గౌరవిస్తున్నారు వాళ్ళు. ఇది అడిగిందా, ఇయ్యలేదా, అసలు నీకు దేనికని, అసలు మీకు ఈ సమాచారం దేనికైనా అడగొద్దని ప్రైమరీగా ఆర్టీఐ చట్టంలో ప్రాథమికమైన పాయింట్, ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది. కానీ ఈవెన్ కమిషన్ ముందు, బెంచ్ ముందు అడుగుతుండ్రు ఈ సమాచారం ఎందుకని. దారుణమైన విషయం ఏంటంటే, ఎందుకు అనేది ప్రశ్నించొద్దని చట్టంలో చెప్పారు. ఇవ్వటమే అడిగితే ఇవ్వొచ్చా లేదా చట్ట ప్రకారం అంతే చెప్పాలా. ఎందుకు అనేది మీకు సంబంధం లేదని చెప్పింది. అయినప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ల స్థాయి అధికారులు కూడా ఈ సమాచారం నీకు దేనికి, ఏ అవసరం మేరకు అడుగుతున్నావు అని అడుగుతున్నాం. అవసరాలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదని చట్టం చెప్పింది. అయినప్పటికీ ఎవడు పాటించట్లా. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లకి హైకోర్టు నోటీసులు పంపించి మీరు రండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంటర్ బోర్డు షోకాజు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలలో అనుమతులు ఒక చోట, నిర్వహణ మరో చోట. రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో అడ్మిషన్ల దందా, నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు. వరుస ఫిర్యాదులు వస్తున్నా నో యాక్షన్. 2 ఏళ్లుగా పెనాల్టీలు విధించడానికి వెనకడుగు. కాలేజీ ప్రోగ్రామ్స్కు ఆఫీసర్లు వెళ్ళడంపై విమర్శలు. ఇంటర్ బోర్డు షోకాజులు ఇస్తుంది. ఈ షోకాజులు, నోటీసులు తప్ప ఫైన్లు మరి ఫైన్లే, జరిమానాలు ఇవి. ఈ నోటీస్ ఇస్తే అసలు వాళ్ళు ఏం పట్టించుకోరు, చెత్త బుట్టలో వేస్తారు, చెత్త బుట్టలో పడేస్తారు. మీరు ఇచ్చే నోటీసు 2 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నారు మీరు నోటీసులు. మీ నోటీసులు ఇస్తూనే ఉంటారు, సర్క్యులర్లు ఇస్తూనే ఉంటారు. పుట్టగొడుగులు లెక్క కాలేజీలు వెలుస్తాయి. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ 10 కాలేజీలు నడితే నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి లాంటి. బిల్డింగ్ ఒక దగ్గర ఉంటుంది, నడిపేది ఇంకో దగ్గర ఉంటుంది. ఫీజులు ఇబ్బడిముబ్బడి వసూలు, పుస్తకాలు అమ్ముతారు, యూనిఫామ్లు అమ్ముతారు. దీనిపైన 100 కంప్లైంట్లు వస్తాయి, చర్యలు ఉండవు, సింగిల్ యాక్షన్ లేదు. అందుకే వాళ్ళు ఈ ఈ ఈ నోటీసుల కథ ఏంది, సోకాదుల నోటీసుల కథ ఏందంటే నేను చెప్తా. నోటీసులు ఇస్తారు, మనం ఏది వార్త చదివి సంతోషపడాల్సిన అవసరం. అబ్బో ఇంటర్మీడియట్ బోర్డు చాలా స్ట్రిక్ట్గా ఉందని నోటీసులు ఇచ్చిందని. ఈ నోటీసులు డబ్బుల కోసం ఇస్తారు. లిటరల్గా నేను చెప్తాను కదా. ఈ నోటీసు పంపగానే, సోకాదు నోటీసు పంపగానే వాళ్ళు వస్తారు, మూటలు ఇస్తారు, వీళ్ళు క్యాన్సిల్ అవుతాయి. అందుకే నోటీసుల పైన జరిమానాలు ఉండవు, చర్యలు ఉండవు. ఈ నోటీసులు సోకాదులతోనూ కాదు, చర్యలు తీసుకోవాలి, యాక్షన్ ఉండాలి, సీజ్ చేయాలి కాలేజీని, క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రిన్సిపల్స్ పైన, యాజమాన్యం పైన, ఇట్లాంటి వైలేట్ చేసే వాళ్ళపైన. ఒక్క క్రిమినల్ కేసు ఉండదు, జరిమానాలు ఉండవు. ఎందుకు నువ్వు ఇచ్చే నోటీసు? ఇంకా మళ్ళీ పేపర్ పెన్ను దండగా. ప్రజల సొమ్ముతోని పేపర్ కొని మళ్ళీ నోటీసులు ఇచ్చి మీరు లంచాల కోసం ప్రజల సొమ్ముతోనే నోటీసులు ఇస్తాను. ఇది దారుణమైన విషయం. అవసరం లే నోటీసులే, వదిలేయండి. మీరు ఎట్లాగో వదిలేశారు. నిజంగా నోటీస్ ఇస్తే చర్యలు ఇవి. 2 ఇయర్స్ నుంచి నోటీసులే ఇస్తారు. జరిమానా లేదు, ఒక ఆఫీసర్ సస్పెండ్ కాడు, ఒక ప్రైవేట్ యాజమాన్యం పైన కేసు కాదు, కాలేజీ సీజు కావు. దేనికి అవసరం నోటీసులు అంటే మీ లంచాల కోసం. మీకు డబ్బులు ఎప్పుడైతే అవసరమో ఒక నోటీస్ ఇస్తారు. ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే కొంతమంది అధికారులు, వాళ్ళకి డబ్బులు అవసరం అయితే, వాళ్ళ ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ పెళ్ళి ఉంటే డబ్బులు అవసరం అయిందంటే ఒక 4 ఖాళీలు నోటీసులు ఇచ్చి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే లిటరల్గా నేను ఆరోపించేది ఏంటంటే, ఈ ఆరోపణ నిజం కాదు, మీరు స్పందించండి. ఇప్పుడు జరిమానాలు వేయండి, ఇప్పుడు వేయండి, ఇన్ని రోజులు పక్కన పెట్టి ఇప్పటి నుంచి వేయండి. ఇప్పుడు మీరు ఎన్ని ఖాళీలకైతే బోర్డు నోటీసులు ఇచ్చారో వాళ్ళందరికీ జరిమానాలు వేసి సీజ్ చేయండి. సీజ్ చేసే ఎలిజిబిలిటీ ఉంది, జరిమానాలు వేసే ఎలిజిబిలిటీ ఉంది. వేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే బెదిరించి డబ్బులు తీసుకోవడానికి నోటీసులు ఇవ్వడం. బెదిరింపు నోటీసులు ఇవి తప్ప వేరే ఏం లేదు. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.